బిగ్ బాస్ సీజన్ 9 లో మరో ఎలిమినేషన్ అఫీషియల్ గా పూర్తయింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించిన నాగ్ సారు, ఏంటి దివ్య, ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఎలిమినేషన్ అంటే? ఎక్స్పెక్ట్ చేసేసాను సార్, యాక్చువల్ గా లాస్ట్ వీకెండ్ నేను ఎలిమినేటెడ్, బట్ ఏంటంటే ఒక వారం ఉన్నాను అంతే, అంతకు మించి ఏం లేదు సార్ అంటూ చెప్పడంతో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నావు దివ్య, మరి హౌస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడేద్దామా అంటే ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో భాగంగానే దివ్య ఏవి అయితే గనుక చాలా బాగుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దివ్యను చూసి కేకలు వేస్తున్నారు. ఇక మరి దివ్య ఆట ఆడే సమయం వచ్చేసింది కాబట్టి తనుజలో మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏమన్నా ఉంటే చెప్పు అంటే, తనుజ నీలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు టాస్కులు బాగానే ఆడతావు, కానీ నువ్వు చెప్పిందే రూలు, నువ్వు చేసిందే తోపు అంటూ ఫీల్ అవుతావు. ఆ తోపునెస్ ని, ఆ ఏదైతే ఓవర్ యాటిట్యూడ్ ఉందో అది తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ, అది నా సజెషన్ అంటూ చెప్పుకొచ్చింది దివ్య తనుజకి. దీంతో తనుజ ఓకే థ్యాంక్ యూ దివ్య అంటూ చెప్పుకొచ్చింది. సో అలాగే బర్నీ గారి దగ్గరకు వచ్చి, బర్నీ గారు మీరు ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుంది లేదు, మీకోసం నేను స్టాండ్ తీసుకున్నా సరే మీరు నా వల్లే గేమ్ పోయిందనే భ్రమలో ఉన్నారు, నిజానికి చెప్పాలి అంటే యు ఆర్ ద బిగ్ బ్రదర్ అంటూ దివ్య చాలా ఎమోషనల్ అయిపోయింది బిగ్ బాస్ స్టేజ్ మీద బర్నీతో మాట్లాడుతూ. ఇక బర్నీ అదేం లేదురా దివ్య, నువ్వు మనసులో పెట్టుకోకు, నేను బయటకు వచ్చాగా కలుస్తాను అంటే సరే బర్నీ గారు అంటూ చెప్పుకొచ్చింది దివ్య. అలాగే బర్నీ గారు, సో మీరు టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను, ఇంకొంచెం మీరు గేమ్ని స్ట్రాటజీని పెంచండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి, సార్ ఏదేమైనా సరే నిజంగా ఇమాన్యుయల్ లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎందుకు అంటే నవ్వించడంలో కానీ ఎవరైనా బాధపడితే ఓదార్చడంలో కానీ నిజంగా సూపర్ సార్ ఇమాన్యుయల్. నేను ఇమాన్యుయల్ ఏదో అనుకున్నాను, కానీ అతి తక్కువ టైంలోనే నాకు బాగా సపోర్ట్ చేశాడు, నాకు దగ్గర అయ్యారు. ఇమాన్యుయల్ నువ్వు ఖచ్చితంగా టాప్ 5 లో ఉండాలని నీ ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ దివ్య అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. ఈ కిందలో భాగంగానే రీతు దగ్గరికి వచ్చి, రీతు ఏది ఏమైనప్పటికీ నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇప్పటికైనా నీ గేమ్ నువ్వు వాడుకో, నువ్వు డే 1 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క టాస్క్లో కూడా విన్ అయ్యిందంటూ ఏ టాస్క్ లేదు. డెమోన్ పవన్ ఆట డెమోన్ పవన్ చూసుకోగలడు, ఆల్రెడీ నీకు డెమోన్ క్లారిటీ ఇచ్చాడు కదా, నా గేమ్ నేను మాట్లాడుకుంటాను, నా గేమ్ నేను ఆడుకుంటానని, సో నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగుంటుంది అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే గనక దివ్య మాట్లాడి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసింది. సో బిగ్ బాస్ స్టేజ్ మీద దివ్య మాట్లాడిన మాటలు కరెక్టా కదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.